friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో. అదే అండి, స్ట్రీట్ స్టైల్ సమోసాలు చేసుకోబోతున్నాం. చూడండి, చూస్తుంటేనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. అచ్చం స్ట్రీట్ స్టైల్ సమోసాల్లాగే ఉంటాయండి. ఫస్ట్ ఈ సమోసాలు చేసుకోవడానికి మనకి సమోసా షీట్స్ కావాలండి. ఈ వీడియోలో షీట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్తో నెక్స్ట్ వీడియో పెడతానండి, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మటుకు సమోసా షీట్స్ పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. చూడండి, నేను ఇక్కడ హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా తీసుకున్నానండి. మీరు ఓన్లీ మైదా కూడా యూస్ చేయొచ్చు. తర్వాత దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి 1 అవర్ పాటు బాగా నానిందండి. తర్వాత ఇలా లెమన్ సైజ్ బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పిండి అంతా. చూడండి, ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా త్రీ చపాతీస్ చేసుకోవాలి. చూడండి, ఇలా 3 ప్రిపేర్ చేసుకున్నాక ఎక్కువ పల్సగా ఒత్తుకోవాల్సిన పని లేదండి, జస్ట్ చిన్న చిన్నగా చేసుకోవాలి. తర్వాత ఒక దాని మీద బాగా ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి వేయాలి. తర్వాత సెకండ్ చపాతీ వేసి దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇంకో చపాతీ వేయాలండి. పిండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. తర్వాత ఇలా 3 లేయర్స్ లాగా వేసుకున్నాక దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, ఇలా పెద్దగా ఒత్తుకున్నాక దాన్ని చపాతీ పెనం మీద వేయాలి. ఇది చపాతీలాగా ఎక్కువ కాల్చుకోకూడదండి, జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ మటుకు అలా అటు ఇటు కాల్చి తీసేయాలి. చూడండి, మీ క్లిప్లో చూపిస్తుంటే అర్థమైపోతుంది. జస్ట్ ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఉంచితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కాలితే సరిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి, ఇలా లేయర్స్ విడదీసుకోవాలండి. చూడండి, ఈజీగా వచ్చేస్తాయండి. కొంచెం ఆయిల్ బాగా అప్లై చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇంతే అండి, అన్ని ఉండలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ రాదు అనుకుంటే 2 చపాతీలు కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్స్ కూడా ఇంతే అండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి స్ప్రింగ్ రోల్ షీట్స్ ఎలా చేయాలో.
దానికి కూడా అంతే అండి. ఫస్ట్ ఇలాగే చిన్న చిన్న చపాతీస్ చేసుకొని తర్వాత దానిపైన ఆయిల్ వేసి కొంచెం పిండి వేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి క్లిప్లో. చూడండి ఇక్కడ 2 చపాతీస్తో చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా చపాతీ చేసుకున్నాక ఇలా సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసేయాలి. స్క్వేర్ షేప్ లాగా రావాలన్నమాట. ఇదిగోండి దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు 10 సెకండ్స్ ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా లేయర్స్ లాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తాయో. ఈజీగా వచ్చేస్తాయండి. మనకి బయట కూడా దొరుకుతాయి సమోసా షీట్స్, స్ప్రింగ్ రోల్ షీట్స్ అని. కానీ దానికి మనం ఇంట్లో చేసుకునేదానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇంట్లో చేసుకునేవి చాలా బాగుంటాయి. ఇదిగోండి స్ప్రింగ్ రోల్ షీట్స్ కూడా ఇలాగే అండి. ఇదిగోండి ఇలాగ విడదీసేయాలి. ఇదిగోండి స్ప్రింగ్ రోల్ షీట్స్ కూడా రెడీ అండి. ఇదిగోండి సమోసా షీట్స్ కోసం మనం ఇలా లేయర్స్ లాగా చేసి పెట్టుకున్నవన్నీ ఇలా పెట్టుకొని ఇదిగోండి క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్స్ అన్నీ కట్ చేసేయాలండి. ఇలా సైడ్స్ కట్ చేసినవి కూడా ఏం వేస్ట్ కావండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి సైడ్స్ అన్నీ కట్ చేసుకున్నాక చూడండి దీన్ని హాఫ్గా కట్ చేస్తే ఇదిగోండి స్ప్రింగ్ రోల్ షీట్స్, సమోసా షీట్స్ రెడీ అండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో. సమోసా ఎలా చేయాలో పెడతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.